అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నాటుకోడి కూర నాన్ వెజిటేరియన్స్ చాలా మందికి ఇష్టమైన ఒక రెసిపీ. ఇవాళ నేను మీకు ఒక మంచి రుచికరమైన ఒక నాటుకోడి కూర రెసిపీ చూపించబోతున్నాను. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కోడి కూర కోసం ముందు నేను ఒక మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాను. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్, క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి రంగు మారి చాలా మంచి సువాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసి పొడి పట్టుకోవాలి. ఇందులో 1/2 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. దీంతో పాటు కొద్దిగా నీళ్లు కూడా పోసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం ఒక చికెన్ని మొత్తం వాడుతున్నాను. ఇది నాటుకోడి. దీన్ని శుభ్రంగా కడిగి పొగ పెట్టి కాల్చాను. మీరు చూస్తుంటే దీని తోలు మీద కాలిందంతా బాగా కనిపిస్తుంది. ఈ నాటుకోడి బాగా ఎంజాయ్ చేయాలంటే కోడికి తోలు తీయకుండా ఉంచి చక్కగా పొగ పెట్టుకోవాలి. పొగ పెడతం వల్ల కోడికి చాలా మంచి ఫ్లేవర్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కారం, 2 టీ స్పూన్ కల్లుప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో 1 కప్పు చిన్న ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ చిన్న ఉల్లిపాయని ఒక 25-30 వరకు తీసుకున్నాను. ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 2 పెద్ద పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఈ రెసిపీ బాగా కుదరాలంటే చిన్న ఉల్లిపాయలు వాడుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ బాగా కుదురుతుంది. ఒకవేళ మీకు చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే అప్పుడు మామూలు ఉల్లిపాయలని వాడుకోవచ్చు. ఈ చిన్న ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి. ఇందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టొమాటోలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్లు ఎండుకారం వేస్తున్నాను. ఇది కారంగా ఉండే కూర కాబట్టి దీనిలో సరిపడా కారం ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఈ కూరకి ఫ్లేవర్, టేస్ట్ అన్నీ బాగా వస్తాయి. టొమాటోలు చక్కగా మగ్గిన తర్వాత చికెన్ని వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్కి మసాలా అంతా బాగా కోట్ అయింది. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. కూరలో ఒక ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టేసి 30 నిమిషాల వరకు కూరని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. 30 నిమిషాల తర్వాత మూత తెరిచి ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించాలి. ఇప్పుడు చూసినట్లయితే నాటుకోడి కూర తయారైపోయింది. పొయ్యి కట్టేసి దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో నాటుకోడి కూర ఎలా చేయాలో చూసారు కదా. సో ఈ రెసిపీ మీరు చేసేటప్పుడు ఒక మంచి నాటుకోడి కొని ఈ రెసిపీ ట్రై చేయండి. మామూలు కోడి కంటే కూడా నాటుకోడి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది మీరు చేసి బాగా వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.